చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకో వ్లాగ్ చేశాననమాట. మీరు వీడియోలో చూస్తున్నది లిడిల్. మనకి మోర్ సూపర్ మార్కెట్స్ ఎలానో అలా అనమాట. ఇంట్లోకి పాలు, పెరుగు, నాన్ వెజ్ లేదా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏది కావాలన్నా నేను ఇక్కడికే వచ్చి తెచ్చుకుంటాను. ఇప్పుడు అవన్నీ చూపించడానికి ఈ వీడియో చేశాననైతే అస్సలు అనుకోవద్దు. ఇక్కడ ఏ అకేషన్ అయినా కూడా ఏ షాప్స్‌కి వెళ్ళినా ఒకటైతే కామన్‌గా ఉంటుంది. అదేంటో మీకు కూడా చూపించాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కసారి ఇవి చూసి ఏంటో గెస్ చేసి చెప్పండి. ఆల్రెడీ గెస్ చేసేసారనే అనుకుంటున్నాను. ఈ ఎగ్స్ చూసారు కదా, ఇవి చాక్లెట్ ఎగ్స్, ఈస్టర్ ఎగ్స్ అంటారు వీటిని ఇక్కడ. ఇవి దేనికి అంటే ఇక్కడ ఈస్టర్ డే రోజు సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు ఇంట్లో ఏదో ఒక ప్లేస్లో వీటిని దాచిపెట్టేసి పిల్లల్ని వెతకమని చెప్తారంట. సో వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి అది ఎక్కడుంది అని చెప్పేసి. దొరికిన తర్వాత ఏముంది, వాళ్ళు తీసుకొని తినేస్తారు. అసలు ఏంటి ఈ ఈస్టర్ ఎగ్స్ వెనుక ఉన్న కథ అంటే, అది తెలుసుకునే ముందు ఒక్కసారి వీటిని చూడండి. ఇవన్నీ కూడా ఈస్టర్ ఎగ్సే. వీటిని చాక్లెట్‌తో చేస్తారు. 500-1000 వరకు ఉంటాయి కాస్ట్. ఇలా ఎక్కడ చూసినా కూడా ఏ సూపర్ మార్కెట్‌కి వెళ్ళినా, ఏ స్టోర్స్‌కి వెళ్ళినా మొత్తం ఇలా ఎగ్స్‌తో నిండిపోయి ఉంటాయన్నమాట స్టాల్స్ అన్నీ. నేనిక్కడికి ఈవినింగ్ టైమ్ వచ్చాను. వీళ్ళకేంటి అంటే యాజ్ యూజువల్‌గా క్లోజింగ్ టైమ్ దగ్గర పడిపోయింది. సో, అనౌన్స్ స్టార్ట్ చేసేసారు. అందువల్ల మొత్తం వీడియో కవరేజ్ అనేది ఎగ్స్ ఎన్ని రకాలున్నాయి అదంతా నేను స్టాక్ అంతా వీడియో చేయలేకపోయాను. ఇదిగో ఇలా చికెను, దాని పిల్లలు, ఇవేమో షీప్స్ అనమాట. ఇంకా కుందేలు, రకరకాల డిజైన్స్ అన్నీ చూసాను. నాకైతే భలే ముచ్చటేసింది ఇవన్నీ చూస్తే. అసలు ఏంటి ఈ ఈస్టర్ ఎగ్ చాక్లెట్స్‌తో చేసినవి, ఎందుకు ఈ ట్రెడిషన్ వీళ్ళిలా ఫాలో అవుతున్నారు అంటే, పూర్వకాలంలో జీసస్ చనిపోయి 3 డేస్ తర్వాత మళ్ళీ కనిపిస్తారు కదా! దానికి అర్థం ఏంటి అంటే, ఒక జీవం మళ్ళీ పుట్టినట్టు కదా! దానికి సెల్ నుంచే కదా జీవం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సెల్ ఏంటి అంటే ఎగ్గే కదండీ! సో, దానికి సింబాలిక్‌గా పూర్వకాలంలో 17థ్ సెంచురీ ఆ టైంలో ఈస్టర్న్ సైడ్ అలాంటి కంట్రీస్ నుంచి వాళ్ళకొక ట్రెడిషన్ స్టార్ట్ చేసుకున్నారంట. జీసస్ ఏ రోజైతే తిరిగి లేచారో అని నమ్ముతారో, ఆ డేకి ముందు 45 డేస్ నుంచి ఎగ్ తినేవాళ్ళు కాదటండి. సో, ఎప్పుడైతే ఈ ఈస్టర్ డే అంతా అయిపోయి వాళ్ళు నైట్‌కి ప్రేయర్‌లన్నీ అయిపోతాయో, అప్పుడు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి, ఆ రోజు నుంచి మళ్ళీ ఎగ్ తినడం స్టార్ట్ చేస్తారట. ఎగ్ ఒకటే కాదు, ఆ రోజు ఆల్మోస్ట్ ఒక ఫీస్ట్ లాగా అన్ని రకాల వంటలు అందరూ కూర్చొని తినడం అనేది వీళ్ళకి ట్రెడిషన్‌లా వచ్చింది. అది కాస్త పోను పోను ఇలా చాక్లెట్ ఎగ్ వరకు రూపాంతరం చెందిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్న ఐస్ క్రీము మామూలు ఐస్ క్రీమ్ కాదండి. ఇందులో ఆల్కహాల్ ఉంటుంది. ఇవి చూసాక కొత్తగా నేను తెలుసుకుంది ఏంటి అంటే, కొన్ని కొన్ని ఐస్ క్రీమ్స్‌లో ఆల్కహాల్ అనేది స్మూత్ టెక్స్చర్ రావడానికని కలుపుతారట. సో, నాతో పాటు మీరు కూడా ఈ ఈస్టర్ ఎగ్స్‌ని అలానే చాక్లెట్ డిజైన్స్‌ని చూసి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.